ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 22 ఫిబ్రవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నిన్నటి రోజున చూసాం మనం, ఏదైతే 5 days నుంచి 6 days వరకు కూడా కంటిన్యూటీగా మార్కెట్ ఎంతో కొంత ప్లస్లో ఉంటూ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ జరిగినటువంటిది. ఒకసారిగా మార్కెట్లో 22,260 పైన మార్కెట్ సస్టైన్ అవడం కష్టం అనిపించింది. అదేవిధంగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం కూడా చూసాం. ఇక్కడి నుంచి మనకి ఈ రోజున మార్కెట్లో ఇంత డ్రాస్టికల్గా పడింది కాబట్టి ఎంతో కొంత కొంచెం రికవరీ ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో మాత్రం మార్కెట్ మాత్రం కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ రోజున ఏదైతే 22,070 దగ్గర ఉందో ఇక్కడి నుంచి ప్లస్లోనే 22,100 and 150 పైనే మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. 22,150 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి అరౌండ్ 100 పైన 100 నుంచి 150 మధ్యలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాతే మార్కెట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, డౌన్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అది 100 and 150 దగ్గర నుంచి ఓపెన్ అయినప్పుడు కూడా, లేదా 100 నుంచి 150 నుంచి 200 మధ్యలో ఓపెన్ అయినప్పుడు కూడా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ డ్రాస్టికల్గా ఈ రోజు యొక్క లోని కూడా బ్రేక్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతే మన మార్కెట్లో డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్లో ఏదైతే 47,000 పైన మార్కెట్ ఈ రోజున నిన్నటి రోజున క్లోజ్ అయిందో, కానీ ఈ రోజున మాత్రం మార్కెట్లో స్లైట్లీ బులిష్లో ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్లో 47,500 పైన ట్రేడ్ అవనంత వరకు కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి ఏదైనా ఇక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ 47,250 or 300, 350 or 400 రేంజ్లో మార్కెట్ కన్సాలిడేషన్ అయినా అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్గా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఆ విధంగా మార్కెట్లో మనకి ఏదైతే మార్కెట్లో ఒక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా తీసుకుంటుందని చూసి దాని ప్రకారం మనం డైరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోజున స్టాక్స్ విషయంలో గట్రా చూసుకున్నట్టయితే మనకి ఈ రెగ్యులర్గా ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏ విధంగా క్యాచ్ చేసి మనం ఎక్కడి నుంచి ఎలా ఉండదు అనేది ట్రై చేయగలుగుతున్నాము. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మనం అప్ ట్రెండ్ స్టాక్స్ కూడా ఏ విధంగా క్యాచ్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఏ విధంగా మనకి జోన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడి నుంచి ఇది ఏదైతే జోన్ ఉందో జోన్లో మార్కెట్ కూడా మనకి ఏదైతే చెప్పుకున్నామో అది అక్కడి నుంచి మనకి ఈ అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం లేక మార్కెట్ ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఆ రెగ్యులర్ జోన్ నుంచి మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఇక్కడ ఇంకా సపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఇంకా మార్కెట్లో 21,800 కూడా సపోర్ట్స్ మనం రెగ్యులరైజ్ చేసుకుని ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జోన్స్లో కూడా మనకి ఏదైతే 22,000 దగ్గర నుంచి అక్కడి నుంచి 22,180 దగ్గర మనకి ఎక్కడి నుంచి ఏదైతే మనకి టేక్ ఆఫ్ అవుతుందో ఎలా తీసుకుంటుంది అనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనకి పైన ఎక్కడైతే మళ్ళీ మనకి జోన్ అయితే లేదు అక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతే ఇది బ్రేక్అవుట్ అవుతే మాత్రం మార్కెట్ మళ్ళీ అగ్రెసివ్గా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సపోర్ట్స్ అయితే మాత్రం 21,800 దగ్గర, 7,850 దగ్గర, ఇక్కడ 700 దగ్గర కూడా మార్కెట్లో కొంచెం సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్లో అక్కడి నుంచి 21,500 కూడా సపోర్ట్స్ డిఫరెంట్ ఫేజెస్లో మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాతే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతే మనం దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనకి స్టాక్స్లో కూడా రెగ్యులర్గా మన స్టాక్స్లో కూడా ఏదైతే చెప్తున్నామో ఈ రోజున ఇండస్ఇండ్ బ్యాంక్ కొంచెం అప్ ట్రెండ్లో ఉండే అవకాశం ఉంది టేక్ ఆఫ్ తీసుకుని. అదేవిధంగా శోభా కన్స్ట్రక్షన్స్ ఒకటి బ్రేక్ ఆఫ్ వచ్చింది. అదేవిధంగా టాటా ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఆల్రెడీ నిన్నటి రోజు కూడా మంచి ప్రాఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కెంప్లాస్ట్ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రైమాండ్స్ ఒకటి మార్కెట్లో ఏదైతే లాస్ట్ ఒక 3-4 monthsగా డౌన్ ట్రెండ్కి వచ్చి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. అదేవిధంగా ఎంఎండ్ఎఫ్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇవన్నీ కూడా ఎవర్గ్రీన్గా మార్కెట్లో ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా మనం రెగ్యులర్గా మనం ఏదైతే నిఫ్టీ చార్ట్ యాప్లో మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనం ఏదైతే స్టాక్స్ ఇస్తున్నామో అట్లో మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వచ్చే స్టాక్స్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకుని దాని ద్వారా మనకి ఏదైతే నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ అట్ ద సేమ్ టైం మన స్టాక్స్లో కూడా మనకి ఏదైతే రెగ్యులర్గా మనం 99 ఛానల్లో మన మార్నింగ్ 9 to ఏదైతే మనకి 9:30 నుంచి 10 వరకు రెగ్యులర్గా మన ఛానల్లో వస్తున్నామో దాంట్లో కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే దాంట్లో ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. 9:30 నుంచి 10 వరకు 99 టీవీలో లైవ్లో మనం ఈజీగా అన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్లో మన స్టాక్స్ గురించి కూడా మరి ఇన్ డీటెయిల్గా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుని మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.